డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. రథసప్తమి సందర్భంగా స్వామివారి రథం షెడ్ నుంచి బయటకు తీసి రథోత్సవం జరిగే మాడవీధుల్లో పెట్టారు. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ కళ్యాణ మహోత్సవాలకు ఇప్పటికే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టుగా ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిసాల బాలాజీ తెలిపారు. కళ్యాణోత్సవ కమిటీ చైర్మన్గా గౌరవనీయులు శ్రీ దేవ వరప్రసాద్ గారు మమ్మల్ని నియమించడం జరిగింది. మరి ఈరోజు 4/2/2025 స్వామివారి రథోత్సవం కార్యక్రమం మాడవీధుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ రోజు నుంచి స్వామివారి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి జరుగుతాయి. మరి 7వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. అదేవిధంగా 8వ తారీఖున రథోత్సవం జరపబడుతుంది. 12వ తారీఖున చక్రస్నానం జరపబడుతుంది. 13వ తారీఖున తెప్పోత్సవంతో కార్యక్రమాలు పూర్తవడం జరుగుతాయి. మరి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు వస్తారని మా అంచనా. అన్నదాన సత్రాలు ఇటు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాన్ని పెట్టే విధానం కానీ, మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా శానిటేషన్ విషయంలో సుమారు 350 మంది పైచిలకు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడం కూడా జరుగుతుంది.